ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. కన్యా రాశి వారికి ఈ సమయంలో 3 అదృష్టాలైతే కలిసి రాబోతున్నాయి. ఇప్పుడు వదిలితే ఇక నరకమే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పి అనే వ్యక్తి ద్వారా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాగే మీరిది చూడకపోతే చాలా నష్టపోతారు. ఈ రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ని స్వీకరించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించటమైతే జరిగింది. ఈ వీడియో మీ కంటపడింది అంటే పరమేశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టే మీ కంటపడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అసలు అదృష్టాలేంటి, వాటిని వదలకుండా దక్కించుకోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా వీరి వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పానండి. మళ్ళీ ఇప్పుడు కొన్ని టాపిక్స్ అంటే గతంలో మాట్లాడని టాపిక్స్ అనేవి ఈ వీడియోలో మీకోసం చెప్పటం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఈ రాశివారు వ్యక్తిగతంగా చాలా మంచివారు. ఎదుటివారి యొక్క ప్రేమను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారన్నమాట. ముఖ్యంగా వీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో వారి యొక్క ప్రేమ అనేది వీరికి దక్కటం కోసం ఎంతకైనా కూడా తెగిస్తారని చెప్పొచ్చు. అంటే ఎంత దూరమైనా కూడా వెళ్తారు. అంటే వారి కోసం ఎంత కష్టమైనా పడతారు. వారి కోసం ఎన్ని పనులైనా కూడా చేస్తారు. వారి కోసం చేసే పనిలో వీరికి కష్టం కనిపించదు, ఇష్టమే కనిపిస్తుంది. అంతలా ప్రాణంగా ప్రేమిస్తారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా వీరు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండి. వీరు ఎవరిని మోసం చేయటానికి ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా నమ్మిన వ్యక్తి వీరిని మోసం చేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. నేను ఇంతగా నమ్మాను కాబట్టి వీరు నన్ను ఇంతలా మోసం చేశారు, ఇది అసలు కరెక్ట్ కాదు అని చెప్పి వారిని అడగాల్సిన 4 మాటలు కూడా అడిగి మళ్లీ జీవితంలో వారిని నమ్మరన్నమాట. అంత గట్టిగా ఉంటారు. అంతేకాదు వీరు ఎవరికైనా కానీ సిగరెట్లని చెప్పటానికి ఇష్టపడరు. ఎందుకంటే గతంలో చాలా వరకు కూడా వీరి యొక్క పర్సనల్ విషయాలు ఎదుటివారికి చెప్పేవారు. కానీ మేము వీరికి చెప్తాం వారికి చెప్తాం అని చెప్పి ఎదుటివారు వీరిని బ్లాక్మెయిల్ చేస్తారేమో, మన గురించి ఏదైనా కానీ తప్పుడుగా ప్రచారం చేస్తారేమో అని భయపడుతూ ఉంటారు. ఇక్కడ పర్సనల్ అంటే తప్పుడు విషయాలు కాదు. ఏదైనా కానీ కుటుంబ విషయం కానీ, భార్యాభర్తల మధ్య గొడవల విషయం కానీ, మరే ఇతర విషయాలైనా కానీ ఎదుటివారితో చెప్పటం వల్ల ఒక రకంగా వీరికి పరువు పోయినట్లుగా అనిపించటం, నలుగురిలో నేను తప్పు చేశానేమో, ఈ మాట అనకుండా ఉంటే ఇంకాస్త నాకు గౌరవం పెరిగేదేమో, ఇంకాస్త నాకు విలువనిచ్చేవారేమో, అనవసరంగా నోరు జారానని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. ఇక మీకు కలిగే 3 అదృష్టాలేంటో చెప్పమంటారా? మొట్టమొదటిది ఆరోగ్యం. అవును, ఇప్పటి వరకు ఆడవాళ్లకైతే పీసీఓడి, పీసీఓఎస్, గ్యాస్ట్రిక్, తిన్నన్నం అరగకపోవటం, మైగ్రేన్, తలనొప్పి, అంతేకాకుండా అతి ఆలోచన, టెన్షన్, యాంగ్జైటీ, ఓవర్గా ఆలోచించటం వల్ల తలనొప్పి వచ్చేసేయటం, ఇలా ఎన్నో రకాలైన సమస్యలు ఆరోగ్యపరంగా మీరు ఎదుర్కొన్నారు. ఇక్కడ మిక్స్డ్ ఫలితాలైతే ఉంటాయండి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొన్ని కలుస్తూ ఉంటాయన్నమాట. ఏవి ఏమైనప్పటికీ కూడాను వీటి వల్ల ఏంటి అంటే రోజువారీ పనుల్లో కూడా పని చేసుకోలేకపోవటం, మార్నింగ్ ఉన్నంత యాక్టివ్గా సాయంత్రం ఉండకపోవటం, దీనివల్ల మీకు అలసట అనేది వచ్చేసేయటం, దీనివల్ల ఏ పని మీద మీకు శ్రద్ధ లేకపోవటం, అసలు పని చేయాలంటేనే బాధగా అనిపించటం, ఇటువంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మీకు ఆరోగ్యం కలగపోతుంది. ఎందుకంటే మీ మనసును మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి అని నిర్ణయించుకున్నారు. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మీకు ఆరోగ్యం అనేది మంచిగా ఉండటం స్టార్ట్ అవుతుంది. దేనికి భయపడొద్దు, దేని గురించి ఆలోచించొద్దు, ప్రశాంతంగా ఉండండి. ఆరోగ్యమైతే మీకు అనుకూలించబోతుంది. ఇది ఫస్ట్ అదృష్టం. ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక ఇప్పుడు ప్రెసెంట్ వీరికి గురుబలం కొంచెం తగ్గింది కాబట్టి కొంచెం చేస్తున్న పనుల్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాకపోతే మీరేంటంటే మీ యొక్క గురుబలాన్ని పెంచుకోవటం కోసం ఏం చేస్తారంటే ప్రతి గురువారం రోజు బాబా దగ్గరికి వెళ్ళి, అంటే బాబాగారి యొక్క గుడికి వెళ్ళి బాబాగారిని నమస్కరించుకొని విభూదిని ప్రతిరోజు కూడా పనికి వెళ్ళేటప్పుడు పెట్టుకోండి. అంతేకాకుండా ఎప్పుడైనా కానీ గురువుకి సంబంధించిన, అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం, అలాగే మీకు చదువు చెప్పిన వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా ఆపదలో ఉన్నవారికి, గురువుకి ఏదైనా కానీ కొంచెం సహాయం చేయండి. అలా సహాయం చేయటం వల్ల కూడా మీకు గురుబలం అనేది పెరుగుతుంది. ఇక్కడ మనకి గురువు అంటే దేవుడొక్కడే అని మాత్రం కాదు. గురువంటే మనకిక్కడ తల్లిదండ్రులు వస్తారు. వాళ్ళని కష్టపెట్టకుండా చూసుకోవటం, మనకి విద్య నేర్పిన వాళ్ళు, మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా గురువులతోనే సమానం. కాబట్టి వారు చెప్పిన సలహాని పాటించి ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మీకు గురుబలం అనేది పెరుగుతుంది. గురుబలం వల్ల మీరు చేస్తున్న పనుల్లో మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది.
పెట్టుబడిలో పెట్టిన వాళ్ళు ఉంటారండి. ₹1/2 పెట్టిన దగ్గర ₹2 కలిసొచ్చే అవకాశం ఉంటుంది. అంటే ₹10 పెడితే ₹100 వస్తే లాభమే కదా! ఇది నిజంగా అదృష్టం కాకపోతే ఇంకేంటి చెప్పండి? కష్టే ఫలి అని చెప్పి గుర్తుంచుకోండి. గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా బాబాగారి గుడిలో ప్రతి గురువారం కూడా ఏదైనా అన్నదానం చేస్తూ ఉండండి. అంటే కాస్త పులిహోర 1 కేజీ బియ్యం పెట్టి వండుకొని, ఆ పులిహోర కలుపుకొని అక్కడికి భక్తులు వస్తూ ఉంటారు కదా! వాళ్ళకి చిన్న చిన్న కప్పులతో ఇస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్‌గా మీకు గురుబలం అనేది పెరుగుతుంది. ఇది రెండవ అదృష్టం. ఇక మూడవ అదృష్టం ఏంటి అంటే కనుక సంతానపరంగా గుడ్ న్యూస్‌నైతే వినబోతున్నారు. పిల్లలు చదువుకునే పిల్లలనుకోండి, వాళ్ళకి మంచి ర్యాంక్స్‌తో వాళ్ళు పాస్ అవ్వటం, లేదంటే కనుక ఆటోమేటిక్‌గా ఎగ్జామ్స్ రాసే పిల్లల్లో కొంచెం మంచి రిజల్ట్ అనేది ఎక్కువగా రావటం, పిల్లలు ఉద్యోగాల కోసం చూస్తూ ఉంటే వాళ్ళకైతే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉండటం, ఇలా ఒక్కొక్కటిగా పిల్లలకి సంబంధించి ఒక డెవలప్‌మెంట్ అనేది కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడేది పిల్లల కోసమే కదండీ! కాబట్టి ఆ పిల్లల్లో వచ్చే ఆ డెవలప్‌మెంట్‌ను చూసి ఆటోమేటిక్‌గా మనసు సంతోషపడిపోతుందన్నమాట. మీరు ఆనందంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మీకొక గుడ్ న్యూస్ అన్నమాట. ఈ 3 అదృష్టాలైతే మీకొస్తాయి. కానీ వదిలితే మాత్రం నరకమే. ఎందుకు వదిలితే నరకం అంటే వచ్చే అదృష్టాలు ఎలా మిస్ అవుతాయంటే ఏమరపాటు వల్ల మిస్ అవుతాయి. మనం కష్టపడకపోతే మిస్ అవుతాయి. పిల్లల్ని పట్టించుకోకపోతే మిస్ అవుతాయి. మనం అతిగా ఆలోచిస్తే ఆరోగ్యం పాడవుతుంది. సో మీరు నేను చెప్పింది చెప్పినట్లుగా మీరు ఫాలో అవ్వగలిగితేనే జీవితం స్వర్గం అవుతుంది తప్ప లేకపోతే నరకప్రాయంగా మారుతుందన్నమాట. ఇక అన్నింటికంటే ముఖ్యంగా పి అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో చాలా వరకు కూడా కష్టాలు, నష్టాలు రాబోతున్నాయి. ఈ పి అనే వ్యక్తి మీ యొక్క బంధువుల్లో వారు కాదు, రక్త సంబంధికుల్లో వారు కాదు. మీ యొక్క స్నేహితుల్లో ఒకరన్నమాట. ఈ పి అనే వ్యక్తి చాలా వరకు కూడా నమ్మక ద్రోహి. మాటలతోటి మంచితనం అనే ముసుగు వేసుకొని చాలా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటారు. వారి జీవితం హ్యాపీగానే ఉంచుకుంటారు. కానీ పక్క వాళ్ళ జీవితం నాశనం చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. మీ యొక్క మంచి చెడు ఎదుగుదల ఒడిదుడుకులు అన్నీ కూడా తెలుసుకొని, మీ యొక్క వీక్‌నెస్‌ని తెలుసుకొని, మీ యొక్క మనసుతో ఆట ఆడుకొని, మిమ్మల్ని టార్చర్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటున్నారన్నమాట. కాబట్టి ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వారితో తక్కువగా స్నేహం చేయండి. వారికి పూర్తిగా అడిక్ట్ అవ్వద్దు. తక్కువగా మాట్లాడండి. తక్కువగా వారి గురించి ఆలోచించండి. ఒకవేళ ఈ ప్లేస్‌లో మీకు లవర్ అయినా కూడా ఉండొచ్చు. అలా లవర్ ఉన్నా కానీ, వారినైనా కానీ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. మీకంటే ఏది ముఖ్యం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు ఏదైనా ఒకరోజు శివాలయంలో అభిషేకం చేయించండి. మంచి జరుగుతుంది. మీకున్న గ్రహదోషాలు, ఏలినాటి శని ప్రభావం ఇవన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గిపోతాయి. రావి చెట్టు కింద దీపారాధన చేసే ప్రయత్నం చేయండి. కనీసం 2-3కి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. గోమాత సేవ చేసుకుంటూ ఉండండి. భగవంతుణ్ణి మాత్రం వదిలిపెట్టద్దు. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. అన్నీ కూడా సర్దుకుంటాయి. ఈ విషయాన్నైతే స్ట్రాంగ్‌గా నమ్మండి. అర్థమైంది కదా? మరి కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది. హైప్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపొక మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలండి.